వైసీపీ రాజ్యసభ ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వెనుక పెద్ద కథే ఉంది. పార్టీలో గుర్తింపు, గౌరవం లేదు. ప్రజల్లోనూ అదే పరిస్థితి ఉంది. భూ కబ్జాల ఆరోపణలు కొంగదీస్తున్నాయి. ఇంట బయట విమర్శల్ని అవమానంగా భావించారు. ఫ్యాన్ పార్టీని వీడాలనే ఆలోచన వచ్చిన వెంటనే పొలిటికల్ షెల్టర్ కోసం బీజేపీని సంప్రదించిన ఫలితం లేదు. వైసీపీలోని పరిణామాలపై కూటమి ఎంపీలతో జరిపిన అంతర్గత చర్చల్లో విజయసాయిరెడ్డి ప్రస్తావించిన అంశాలేంటి? ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయం టీడీపీలోని కొందరు నేతలకు ముందే తెలుసా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించారు. వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమాస్తుల సంపాదన నుంచి వైసీపీ ఏర్పాటు వరకు కీలకంగా వ్యవహరించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా చక్రం తిప్పారు. అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు జైలుకు వెళ్లారు. ఆర్థిక నేరాల్లో నెంబర్ 2 మాదిరిగానే పార్టీలోనూ నెంబర్ 2గా ఎదిగారు. ఇంత విశ్వాసపాత్రుడు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారంటే వెనుక పెద్ద కథే జరిగింది. ఈ నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నది కాదు. నెల రోజుల ముందు నుంచే ప్లాన్లో ఉన్న విషయం ఢిల్లీలోని కొందరు కూటమి ఎంపీలతో పాటు వైసీపీ కీలక నేతలకు ముందు నుంచే తెలుసు. దీనిపై అంతర్గత చర్చ జరిగింది. అధికారం 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందంటారు. ఒక్క పరాజయం 5 ఏళ్లు అనుభవించిన అధికారాన్ని పక్కనబెట్టి చివరకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. పవర్లో ఉండగా చేసిన అరాచకాలు అదేమిటని నోరెత్తితే 3rd డిగ్రీ ప్రయోగాలు, కన్నుబడితే ఆస్తుల కబ్జా వంటి అంశాలతో విసిగి వేసారిన ప్రజలు ఫ్యాన్ పార్టీని పక్కన పడేశారు. చివరకు విజయసాయిరెడ్డి కూడా సొంత జిల్లా నెల్లూరు లోక్సభ సీటులో ఘోరంగా ఓడిపోయారు. పరాజయం ఆత్మవిమర్శకు దారితీస్తుందని, ఓటమి గుణపాఠాలు నేర్పుతుందని విజయసాయితో పాటు పార్టీ నేతలు భావించారు. కానీ ఆత్మవిమర్శ చేసుకోకుండా పరాజయానికి కారణాలను ఈవీఎంలపైకి నెట్టారు జగన్. తన వైఫల్యాన్ని యంత్రాలపైకి నెట్టి మరోసారి ఆత్మవంచన చేసుకున్నారని వైసీపీ నేతలే అంతర్గత చర్చల్లో జగన్ పై మండిపడుతున్నారు. దీనికి తోడు చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. తప్పులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. మనసులో ఏవేవో భయాలు ఉన్నాయి. కేసులు నమోదవుతున్న సమయంలో వైసీపీ క్యాడర్లో నిరాశ, నిస్పృహ ప్రారంభమైంది. న్యాయ సహాయం చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ అది కూడా దక్కడం లేదు. కేసులు వాదించేందుకు చివరకు కొందరు కార్యకర్తలు సొంత డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ ప్రహరీ గోడ దగ్గరకు కూడా రానివ్వలేదని, ఇప్పుడు పార్టీ కోసం ఎవరు పనిచేస్తారని పలువురు నేతలు ప్రశ్నించారు. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిలోనూ ఇదే భావం వ్యక్తమవుతోంది. ఇటీవల ఢిల్లీలో కూటమికి చెందిన కొందరు ఎంపీలతో విజయసాయిరెడ్డి పిచ్చాపాటిగా మాట్లాడారు. వైసీపీతో పాటు రాజ్యసభ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య అంశం చర్చకు వచ్చింది. ఆ సమయంలోనే ఏమో భవిష్యత్తులో నేను రిజైన్ చేస్తానేమోనని విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ కూటమి ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు. తమ పార్టీ పరిస్థితి బాగోలేదని, జగన్ అధికారం కోల్పోవడానికి ఎవరు కారకులయ్యారో, పరాజయం తర్వాత కూడా వారే చుట్టూ చేరారని విజయసాయిరెడ్డి ప్రస్తావించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాకినాడ సీపోర్టు వ్యవహారంలో తనపై కేసు పెట్టి బలి చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారు ఒక పట్టాన వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. ఆల్టర్నేటివ్ చూసుకున్న తరువాత బయటకు వచ్చి వేరే పార్టీలో చేరుతారు. ముందుగానే చర్చించి ఒప్పుకున్న తరువాతే ఉన్న పదవులకు రాజీనామా చేస్తారు. కానీ ఈ విషయంలో విజయసాయిరెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. పొలిటికల్ షెల్టర్ కోసం బీజేపీ నేతలను ఆశ్రయించినప్పటికీ అభయం దొరకలేదని కూటమికి చెందిన కీలక ఎంపీ ఒకరు చెప్పారు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని తమకు 10 రోజుల క్రితమే తెలుసని, తాము ఈ విషయం చంద్రబాబుకు కూడా చెప్పామని ఆ ఎంపీ వివరించారు. కమలనాథుల నుంచి అభయం దొరక్కపోవడంతో ఆందోళన చెందిన విజయసాయి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు.
అధికారంలో ఉండగా విజయసాయిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఉత్తరాంధ్రలో భారీగా భూములు దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈయన్ను అందరికీ దూరం చేశాయని ఆ ఎంపీ చెప్పుకొచ్చారు. ఇక రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు విజయసాయిరెడ్డి. నీచమైన భాష వాడేవారు. ఇక మీడియా ముందుకు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై విరుచుకుపడేవారు. విజయసాయిరెడ్డి చేసిన విమర్శలు ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా దిగజార్చాయని కూటమి ఎంపీ విశ్లేషించారు. అందుకే ఇప్పుడు విజయసాయిని అందరూ దూరంగా పెట్టారని, కూటమిలోని ఏ పార్టీలో చేర్చుకున్నా మొత్తం ఎన్డీఏ పరువు పోతుందని మరో తెలుగుదేశం సీనియర్ ఎంపీ విశ్లేషించారు. అన్ని వైపుల నుంచి తలుపులు మూసుకుపోయాయి. కేసులు తరుముకొస్తున్నాయి. కొత్త కేసులు కూడా పెట్టే అవకాశముందన్న భయం పట్టుకుంది. మద్యం కుంభకోణం మెడకు చుట్టుకునే ప్రమాదముందని తెలియడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే అంటారు. రాజకీయాల్లో కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని విజయసాయిరెడ్డి ఉత్థాన పతనాలు చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగితే, పరాజయం పాలైనప్పుడు కుంగుబాటుతో పాటు నవ్వుల పాలు అవ్వక తప్పదు. ఈ విషయంలో విజయసాయి ఎపిసోడ్ రాజకీయ నాయకులందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుందని కూటమిలోని మరో నేత చేసిన కామెంట్స్ ను గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.